డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనిట్కి సంబంధించి బీఎడ్ జనరల్ కావచ్చు లేదా బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్కి సంబంధించి మెనీ ఆస్పిరెంట్స్ అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేము ఆల్రెడీ ప్రీవియస్లో 2018 సెషన్కి సంబంధించి 2019 సెషన్ సంబంధించి అండ్ 2020 సెషన్కి సంబంధించి క్వశ్చన్ పేపర్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ రీసెంట్గా మేము 24 మార్చ్ 5th కండక్ట్ చేసిన సెషన్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం వచ్చేసి బీఈడికి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి మనకు 2023లో జూన్ 6th కండక్ట్ చేసిన షిఫ్ట్ 1 యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో కండక్ట్ చేస్తారా, ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తారా, అండ్ దీనికి సంబంధించి టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది, ఎన్ని మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు ఏ సెషన్లో ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడిగారనేది విత్ లైవ్ ప్రూఫ్తో మీరైతే డీటెయిల్గా తెలుసుకోవచ్చు. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారు కండక్ట్ చేసిన బీఈడి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఇది. ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి మనకు 6th జూన్ 2023 షిఫ్ట్ 1లో అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఇది మనకు ఓపెన్ బీఎడ్ లేదా జనరల్ బీఎడ్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనేది చెప్పుకోవచ్చు. ఆల్రెడీ నేను 2024 సెషన్కి సంబంధించి స్పెషల్ బీఎడ్ యొక్క క్వశ్చన్ పేపర్ అప్లోడ్ చేయడం జరిగింది. ఇన్ కేసు మీకు స్పెషల్ బీఎడ్ క్వశ్చన్ పేపర్ కావాలంటే ఆ రిలవెంట్ వీడియో అయితే చూడండి. ఇది టోటల్గా మనకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ వచ్చేసి 100 మార్క్స్కి అయితే క్వశ్చన్స్ అనేది దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. డిఫరెంట్ టాపిక్స్ నుంచి మనకి ఇంగ్లీష్ నుంచి, తెలుగు నుంచి అండ్ జనరల్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన టాపిక్ నుంచి రీజనల్ యాప్టిట్యూడ్ నుంచి మనకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇలా టోటల్గా మనకు 100 క్వశ్చన్స్ వస్తాయి. టైం డ్యూరేషన్ వచ్చేసి 120 మినిట్స్ ఉంటుంది. ఎగ్జామ్ అనేది మనకు కంప్యూటర్ బేస్డ్ అయితే ఉంటుంది ఆన్లైన్ మోడ్లో. లాస్ట్ ఇయర్ మనం తీసుకున్నట్లయితే మనకు మార్చ్ 5th కండక్ట్ చేశారు అండ్ 2023లో వచ్చేసి జూన్ 6th కండక్ట్ చేశారు. ఈ ఇయర్ మనకు వచ్చేసి ఏంటంటే 2024 డిసెంబర్ 31st ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఈ యొక్క డిసెంబర్ 31st 2024 ఎగ్జామ్ రాస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు ఇది రిఫరెన్స్ కింద అయితే యూజ్ చేయొచ్చు. మనకు ఫస్ట్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ టాపిక్ నుంచి 25 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకు ప్యాసేజ్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. తర్వాత మనకు గ్రామర్ పాయింట్ నుంచి లైక్ టెన్సెస్ కావచ్చు, ప్రిపోజిషన్స్ కావచ్చు, ఆర్టికల్స్ కావచ్చు, ఈ టాపిక్ నుంచి అడుగుతారు. అండ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ సంబంధించిన టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ వర్డ్ ఫార్మేషన్కి సంబంధించి, సెంటెన్స్ ఫార్మేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ నుంచి కూడా టాపిక్స్ అయితే మనకి డిఫరెంట్ టాపిక్స్ నుంచి ఇంగ్లీష్లో క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సేమ్ టైం మనకు తెలుగు నుంచి కూడా ఒక 25 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తెలుగు భాషకు సంబంధించి తెలుగు పైన మీకు ఎంత నైపుణ్యం ఉందని తెలుసుకోవడానికి. తెలుగు నుంచి మనకు ఒక పోయం ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఒక్కొక్కసారి మనకు ప్యాసేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 5 క్వశ్చన్స్ అయితే ఇచ్చేస్తారు. అండ్ తర్వాత తెలుగు గ్రామర్ ఏదైతే ఉందో లైక్ మనకు అర్థాలు కావచ్చు, నానార్థాలు కావచ్చు, ప్రతిపదార్థాలు కావచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకు తెలుగులో ఉన్న గ్రామర్ పాయింట్లో ఇక్కడ అలంకారాలు కావచ్చు, ఛందస్సు కావచ్చు, సమాసాలు కావచ్చు. ఈ టాపిక్స్ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ అయితే తెలుగు నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి దీనికి మీరు బేసిక్ బుక్ ఏది రిఫర్ చేసినా సరిపోతుంది ఈ యొక్క టాపిక్స్ని కవర్ చేయడానికి. బట్ మీరు ఒకసారి సిలబస్తో కంపేర్ చేసుకోండి. సిలబస్ గురించి కూడా మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఏ సిలబస్ అనేది మనకు బీఈడి ఎంట్రన్స్ టెస్ట్లో ఇస్తున్నారు అనేది. మీరు దాన్ని బట్టి ఈ యొక్క ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కంపేర్ చేసుకుంటూ ఏ టాపిక్స్ రిపీట్ అయ్యాయని తెలుసుకోవచ్చు. అండ్ తర్వాత మనకు జనరల్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన టాపిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. ఇక్కడ మీకు టోటల్గా 36 క్వశ్చన్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకు నెంబర్ సిరీస్ సంబంధించి కావచ్చు, టైం సిరీస్ సంబంధించి కావచ్చు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించిన టాపిక్ నుంచి కావచ్చు, కోడింగ్ డీకోడింగ్ సంబంధించిన టాపిక్ కావచ్చు. ఇలా ప్రతి టాపిక్ నుంచి మనకు క్వశ్చన్స్ అయితే కవర్ చేస్తారు. మీరు ఈ యొక్క క్వశ్చన్ పేపర్కి సంబంధించిన లింక్ అనేది ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో అయితే చూడొచ్చు. మీరు డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకొని రెఫరెన్స్ కిందనైతే యూజ్ చేయొచ్చు. మీరు ఓపెన్ బీఎడ్ ఆర్ జనరల్ బీఎడ్ కోసం అప్లికేషన్ చేసుకున్న విద్యార్థులైనా అండ్ అదేవిధంగా నెక్స్ట్ మనకు సంబంధించి ఈ యొక్క స్పెషల్ బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం అప్లై చేసుకున్నా కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.